ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరికీ గౌరీ గణేష శుభాకాంక్షలు. ఈ వ్రతం వల్ల అన్ని విఘ్నాలను తొలగించుకుని మీ యొక్క జీవితంలో కూడా మంచిగా వృద్ధి చెందాలని కోరుతూ ఈరోజు విశేషంగా మనం తెలియజేస్తుంది ఏంటంటే, మనకు ఈ వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెల 7వ తారీఖు నాడు మనకు చంద్రగ్రహణం రాబోతోంది. చంద్రగ్రహణము పాక్షికంగా కాదు, మనకు సంపూర్ణంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం రాబోతోంది. దీన్నే కూడా బ్లడ్ మూన్ అంటారనమాట. బ్లడ్ మూన్ అంటే ఎర్రటి గోళాకారంలో ఉండేటువంటి గ్రహణం ఏర్పడుతుంది. అక్కడ కూడా అది కూడా ఎక్కడ ఏర్పడుతుంది? కుంభరాశిలో. అదేవిధంగా శతభిష పూర్వభద్ర నక్షత్రం మధ్యలో కూడా ఏర్పడుతోంది. ఈ రెండు నక్షత్రాల సంధి మధ్యలో ఈ యొక్క గ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కూడా ఉంది. అదేవిధంగా మనం కొన్ని నియమాలు పాటించడం, కొన్ని మంత్ర జప సాధనలు చేయడం, అదేవిధంగా మనము దాన్ని ఇంకా నియమాలు కూడా చాలా ఉన్నాయి. దాన్ని ఆ రోజు ఏమేమి చేయాలి, ఎలా చేయాలని కూడా తెలియజేస్తానన్నమాట. అదేవిధంగా ఈ గ్రహణము 7వ తారీఖు నాడు 9:56 నుండి మధ్యరాత్రి 1:36 వరకు కూడా మనకి ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దీనికి పట్టు విడుపు స్నానాలను కూడా మనం ఆచరించాల్సి వస్తుందన్నమాట. గ్రహణానికి 3 గంటల ముందే మనము ఆహారాన్ని తినకుండా ఉండడం, అదేవిధంగా ఆ గ్రహణం అయిన తర్వాత ఇంటి శుద్ధి అన్ని చేసుకోవడం, పూజా పునస్కారాలను చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తుంది. మనం ఆ రోజున ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో కూడా వచ్చే వీడియోలో మనం తెలియజేస్తాము. దాన్ని మీరందరూ కూడా గమనించి ఆ యొక్క పద్ధతులను పాటించడం వల్ల మీకు చాలా ప్రయోజనాలకు జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ గ్రహణం వల్ల ఎవరు భయపడాల్సిన పని ఏమి ఉండదు. అంటే గ్రహణం అనేది వస్తూ ఉంటుంది, పోతుంటుంది. అది ఏదో ఒక రాశిలో నక్షత్రంలోనే జరగాలి కాబట్టి దానికి చిన్న చిన్న పరిహారాలు కూడా ఎలా చేసుకోవడానికి కూడా తెలియజేస్తాను అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.